హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సమ్మక్కని పెట్టుకున్నాను. ఆ పూజ విధానం అనేది మొత్తం వివరంగా చెప్తాను, చూసేయండి. దానికి కావాల్సినవి అన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వస్తువులు: బంగారం, పాలకాయలు, పసుపు, కుంకుమ, దీపాంతలు, వత్తులు, అగరబత్తులు, అన్ని పూలు, పండ్లు, దేవునికి కావాల్సినవన్నీ, ఫోటో అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఒక్కసారి కూర్చుంటే మళ్ళీ మళ్ళీ లేవకుండా ఉండడానికి మనం అన్నీ చూసుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకోవాలి. పీట ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆరినాక మనం పసుపుతోటి పూజించుకోవాలి. మొత్తం అంతా అలంకరించుకోవాలి. మనకి సమ్మక్కకి పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కాబట్టి నిండుగా పసుపుతో పీటను అలంకరించుకోవాలి. తర్వాత దాని మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఈసారి నేను ఎప్పుడు లాగా కాకుండా నేను ఎప్పుడు నార్మల్గా చేసేస్తాను. ఈసారి అమ్మవార్ల ఇద్దరికి జాకెట్ ముక్కలు మరియు గాజులు తీసుకొచ్చాను, అవి కూడా పెడుతున్నాను. తర్వాత బొట్లు పెట్టేసుకొని పీటకి అమ్మవారి ఫోటో శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెండు కలిపి పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా సపరేట్గా కాకుండా రెండు కలిపి పెట్టేసుకొని మనకి పువ్వులతో అలంకరించుకోవాలి అమ్మవార్లని ఇద్దరిని. చూస్తున్నారా, ఇలా అలంకరించేసుకోవాలి. మన దగ్గర ఉన్న పువ్వులు ఏ పువ్వులతో అయినా అలంకరించుకోవాలి. అమ్మవారికి ఇవే పెట్టాలి అవే పెట్టాలని ఏమీ ఉండదండి. మనం ఎంత పెడితే మన స్తోమత తగ్గట్టుగా పెడితే అంత మనకి ఇంకెక్కువగా కల్పిస్తూ ఉంటుంది అమ్మవారిలో ఇద్దరు అనేది. చాలా మనకి మనస్ఫూర్తిగా చేసుకుంటే ఏదైనా మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దీపాంతలకి నేను పసుపుతోటి మొత్తం పెట్టేసుకొని తర్వాత కుంకుమ పసుపుతోటి బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత వత్తులు వేసి దీపాంతలు సిద్ధం చేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత పండ్లు పెట్టేసుకోవాలి. మీకు నచ్చిన పండ్లు పెట్టేసుకోవచ్చు, కానీ ఏది పెట్టినా రెండు రెండు పెట్టడం అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం. అమ్మవార్లకి ఏది పెట్టినా రెండు రెండు పెట్టేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ ఒక గ్లాస్లో చెరొక గ్లాస్లో పెట్టేసుకోవాలి. నేను ఒక కోడిగుడ్డు పెట్టాను. తర్వాత మనం బంగారం లాగా కొలుచుకునే ఈ బెల్లం ముద్దలు ఉన్నాయి కదా, వాటికి కూడా బొట్టు పెట్టేసుకోవాలి. ఇలా అడ్డంగా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెండు బంగారం ముద్దలకి బొట్లు అనేది పెట్టేసుకోవాలి. నేను ఒకటే కోడిగుడ్డు ఎందుకు పెట్టానంటే ఇంకొకటి కోడిని కోస్తాను కాబట్టి ఒకటే కోడిగుడ్డు పెట్టాను. మీరు రెండు కోళ్ళను కోస్తే గుడ్డు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటి కోస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ పెట్టాను. తర్వాత పాలకాయలు ఉన్నాయి కదా, కొబ్బరికాయలు, వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటికి కూడా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. చూస్తున్నారా, మీకు ఇది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాను. మీకు నచ్చితే మరి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. కింద కమెంట్ చేయండి మీకు అర్థమవుతే. చూస్తున్నారా, అమ్మవార్ల ఇద్దరికి జాకెట్ ముక్కలు మరియు గాజులు పెట్టి ఇలా చెరి సమానంగా పెట్టేసుకొని మొక్కి ఇద్దరికి సమర్పించుకోవాలి. మీ దగ్గర స్తోమత తగ్గట్టు మీకు చీరలు పెట్టాలని అనిపిస్తే చీరలు కూడా పెట్టేసుకోవచ్చు. ఆ చీరలు మీరు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, లేదంటే మేడారం దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవార్లకైనా సమర్పించుకోవచ్చు. తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారం తెస్తాం కదా, ఎంతో అంత కొంచెమైనా కొంచెం అది కూడా దేవుని దగ్గర పెట్టేసుకొని తర్వాత అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి. చూస్తున్నారా, దీపం ముట్టించిన తర్వాత ఊది పుల్లలు మరియు ఊదు ఖచ్చితంగా వేయాలి అమ్మవారికి. అప్పుడైతేనే కదా పూజ సంపూర్ణంగా అవుతుంది. ఇలా అన్నీ పెట్టేసుకొని దీపం ముట్టించినాక ఊది వేసిన తర్వాత అగరబత్తులు ముట్టించుకొని దీపారాధన చేసేసుకోవాలి. మనం అన్నీ అలంకరించుకున్న తర్వాత ఒకసారి అన్నీ పెట్టామా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దీపం ముట్టించుకోవాలి. దీపం ముట్టించిన తర్వాత అమ్మవారికి మనం తర్వాత బొట్టు పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసుకోవాలి. తర్వాత నేను తాళిబొట్టు కూడా కుంకుమ పసుపు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా బొట్టు పెట్టేసుకోవాలి. మనం అమ్మవారికి చేసేటప్పుడు చీరలు పెట్టినా
గాజులు పెట్టిన జాకెట్ ముక్కలు పెట్టిన ఆకుపచ్చవి ఎర్రవి మాత్రమే తీసుకురావాలి. నేను మీకు కూడా బొట్టు పెడుతున్నాను, కెమెరాకి కూడా చూస్తున్నారా. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. తర్వాత కొబ్బరికాయలు కొట్టేటప్పుడు మా ఆయన ఒకటి కొట్టాడు, తర్వాత నేను కూడా ఒకటి కొట్టాను. ఎప్పుడు నేనే కొడతాను, ఈసారి నువ్వు కూడా కొట్టు అంటే కొడుతూ ఉన్నాడు. చెరొకటి కొడితే బాగుంటుంది కదా అని ఇద్దరం చెరొకటి కొట్టాము. చూస్తున్నారా. ఇలా ఇంట్లో కలిసి అందరం కలిసి చేసుకుంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగా మనం చేసుకుంటే ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుదిరితే మేడారం కూడా పోయి రావచ్చు. మా ఇంట్లో మా ఆయనగారు ఒకరి వెళ్ళేసి వచ్చారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాటికి కూడా బొట్లు పెట్టేసుకొని మొక్కేసుకోవడమే దేవునికి. మనం మొక్కిన తర్వాత కోడిపిల్లని కోస్తాం కదా. ఇప్పుడు మనం దీపం పెట్టిన తర్వాత మొక్కిన తర్వాత కోడిపిల్లని అనేది కోయొచ్చు. కొంతమంది యాటను కోస్తాను మొక్కుతారు, కొంతమంది కోడిపిల్లని కోస్తాను మొక్కుతారు, లేదంటే కొంతమంది నార్మల్గా కూడా మొక్కుతారు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసినాక హారతి ఇచ్చుకోవడమే. హారతి ఇచ్చిన తర్వాత మనకి ఇంట్లో అందరికీ కూడా ఇచ్చేసాను. దేవునికి ఇచ్చిన తర్వాత అమ్మవార్లు ఇద్దరికి హారతి ఇచ్చిన తర్వాత నేను తీసేసుకొని ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా హారతి ఇస్తున్నాను. మీకు కూడా ఇస్తాను, తీసేసుకోండి, హారతి తీసుకోండి. అందరూ మంచిగా భక్తితో మొక్కండి. తర్వాత మనం కోడిని కోస్తాం కదా, కోడికి కొన్ని కొబ్బరి నీళ్ళు తాపిస్తారు, లేదంటే కళ్ళు ఉంటుంది కదా అదైనా తాపిస్తారు. మనం కొన్ని బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత అది తాపించిన తర్వాత కొంచెం ఇలా జడితీస్తుంది కదా, అప్పుడు మాత్రమే కోడిని కట్ చేయాలి. ఇది పట్టుకునేటప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది, అది ఎక్కడ మీద పడుతూ ఉంటుందని. తర్వాత 2 చుక్కలు దేవుని మీద వేసేసిన తర్వాత బయటికి తీసేసుకోవడమే. ఖచ్చితంగా ఫోటో మీద మాత్రం కొంచెమన్నా పడనివ్వాలి. రక్తం అనేది చిందిస్తేనే మనకి పూజ సంపూర్ణంగా పూర్తవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కోడిని కోసే వాళ్ళకి మాత్రమే ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటికి చుట్టాలు వస్తారు కదా, మనం పసుబొట్టుకు పిలుస్తాం కదా, వాళ్ళకి ఇవ్వడానికి కోసం ప్రసాదం అనేది బంగారం కొబ్బరి ముక్కలు అనేది ఇలా కట్ చేసేసుకొని వచ్చిన వాళ్ళకి ఇవ్వడమే. ఇంటికి మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చింది, మా కోడలు వచ్చిన తర్వాత ఇంకా బంధువులు కూడా వచ్చారు, పక్కన చుట్టాలు. వాళ్ళకి కూడా పసుపు బొట్టు అలంకరించాము. తర్వాత మనం చేసుకున్న ప్రసాదం ఉంటుంది కదా, కొబ్బరికాయలు మరియు బెల్లం, అదేనండి బంగారం, ఇది వాళ్ళకి ఇచ్చేయడమే. వచ్చిన అందరికీ ఇవ్వాలి ఖచ్చితంగా. తర్వాత మనం వండిన ప్రసాదం ఉంటుంది కదా, అదేనండి అన్నం. కోడి కోస్తాం కదా, అది కూర వండి దేవుని ముంగట పెట్టాలి. అన్నం కూర అనేది అది కూడా 2 ప్లేట్లలో ఇద్దరికి చెరి సమానంగా పెట్టాలి. పెట్టిన తర్వాత దేవుని ముందు కొంచెం చూపించేసి తర్వాత మన ఇంట్లో వాళ్ళ అందరం కలిసి మనిషికి ఒక బుక్క ప్రసాదం లాగా తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, పూజ మాత్రం సంపూర్ణంగా అయిపోయింది. ఇలా దేవుని ముందు మనం చేసిన కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొట్టిన కొబ్బరికాయలలో దాంతో కొంచెం ఆరబోసిన తర్వాత చేసుకున్న ప్రసాదం అనేది అందరూ కొంచెం కొంచెంగా తీసేసుకోవడమే. చూస్తున్నారా, పూజ చాలా ప్రశాంతంగా అయిపోయింది. నేను అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా నేను చేసింది మీకు నచ్చినట్టయితే ఎలా వచ్చిందో కింద కమెంట్ ద్వారా తెలపండి. ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా చెప్పండి. నేను చేసింది మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఈ దేవునికి మనం కోడిని కోస్తాం కాబట్టి మనం నార్మల్గా దేవుని దగ్గర మాత్రం అస్సలు పెట్టకూడదు, ఒక సైడ్కి అనేది పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోడిని కోస్తాం కాబట్టి మనం అన్ని దేవుళ్ళకి నడవదు కాబట్టి సైడ్కి పెట్టుకోవడానికి ట్రై చేయండి.